ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్. ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో ఏది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చాలామంది మన పాత వీడియోస్‌లో కామెంట్ చేశారు. సో, ఈ వీడియోలో క్లియర్‌గా ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మధ్య డిఫరెన్సెస్, ఈ 2 క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో చూసారంటే మీకు ఈ రెండిట్లో ఏ క్రెడిట్ కార్డ్ బెటర్‌గా ఉపయోగపడుతుందని ఆ డిసిషన్ మీరే క్లియర్‌గా తీసుకోగలరు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. ఒకవేళ మీరు ఎస్బీఐ సింప్లీ సేవ్ కానీ సింప్లీ క్లిక్ ఈ రెండిట్లో ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్లైన్లో అప్లై చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో అప్లికేషన్ లింక్ అనేది షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్స్ని క్లిక్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. ముందుగా ఎస్బీఐ సింప్లీ సేవ్ అండ్ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్స్లో ఫీజెస్ చూసుకున్నట్లయితే ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో కూడా జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹499 ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఈ కార్డ్ తీసుకున్నప్పుడు జాయినింగ్ ఫీ అంటే ఫస్ట్ మంత్ బిల్లు జనరేట్ అయినప్పుడు ₹589 జాయినింగ్ ఫీగా ఛార్జ్ అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా 1 ఇయర్ అవ్వంగానే ₹589 యాన్యువల్ ఫీగా ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో ఏ క్రెడిట్ కార్డ్ అయినా యూజ్ చేసి ఒక 1 ఇయర్లో ₹1,00,000 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ అవుతుంది. అంటే మీరు యాన్యువల్ ఫీ పే చేస్తారు కదా, పే చేసిన తర్వాత ఆ టోటల్ అమౌంట్ మీ క్రెడిట్ కార్డ్లో రిఫండ్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్స్లో ఉన్న వెల్కమ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి మీకు ఎప్పుడైతే ఈ క్రెడిట్ కార్డ్ రిసీవ్ అవుతుందో రిసీవ్ అయిన ఫస్ట్ 60 డేస్లో కనుక మినిమం ₹2,000 స్పెండ్ చేసినట్లయితే స్పెండ్ చేసిన వితిన్ 60 డేస్ లోపు 2,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ మీ క్రెడిట్ కార్డులో యాడ్ అవుతాయి. అదే ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులో చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ ఫస్ట్ మంత్ మీరు బిల్ పేమెంట్ చేసిన వితిన్ 30 డేస్ లోపు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ₹500 అమెజాన్ గిఫ్ట్ వోచర్ అనేది సెండ్ చేస్తారు. సో ఈ గిఫ్ట్ వోచర్ని డైరెక్ట్గా మీరు అమెజాన్ వ్యాలెట్లో యాడ్ చేసుకొని అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి డైనింగ్, మూవీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అండ్ గ్రోసరీ స్పెండ్కి ఎవ్రీ ₹150 స్పెండ్ చేసినందుకు గాను 10x రివార్డ్ పాయింట్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 10x రివార్డ్ పాయింట్స్ అంటే ఎవ్రీ ₹150 స్పెండ్ చేసినందుకు గాను 10 రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మీకు 1.67% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇంక ఇప్పుడు చెప్పిన కేటగిరీస్ కాకుండా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎక్కడ అమౌంట్ స్పెండ్ చేసినా కానీ ఎవ్రీ ₹150 స్పెండ్ చేసినందుకు గాను 1 రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో వచ్చేసి 0.17% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అదే ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులో చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కొన్ని ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ వెబ్సైట్లో కనుక షాపింగ్ చేసినట్లయితే మీకు 10x రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎవ్రీ ₹100 ఈ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ వెబ్సైట్స్లో స్పెండ్ చేసినందుకు గాను 10 రివార్డ్ పాయింట్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ వచ్చేసి అపోలో 24x7, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, డామినోస్, మింత్రా, నెట్మేట్స్, స్విగ్గీ అండ్ యాత్ర. సో ఈ వెబ్సైట్స్లో షాపింగ్ చేసినట్లయితే ఎవ్రీ ₹100 స్పెండ్ చేసినందుకు గాను 2.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ కాకుండా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎక్కడ అమౌంట్ స్పెండ్ చేసినా కానీ ఎవ్రీ ₹100 స్పెండ్ చేసినందుకు గాను 5 రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మీకు 1.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పిన ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ వెబ్సైట్స్, ఆన్లైన్ షాపింగ్స్ కాకుండా, ఆన్లైన్ వెబ్సైట్స్ కాకుండా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎక్కడ ఆఫ్లైన్ స్టోర్స్లో మీరు షాపింగ్ చేసినప్పుడు ఎవ్రీ ₹100 స్పెండ్కి గాను 1 రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మీకు కేవలం 0.25% మాత్రమే రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. రెంట్ పేమెంట్, యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఈ క్రెడిట్ కార్డ్తో చేసినట్లయితే మీకు 5x కేటగిరీలోకి ఆ ట్రాన్సాక్షన్స్ కన్సిడర్ అవ్వవు. సో ఈ కేటగిరీలో చేసే స్పెండ్స్కి కేవలం ₹100 స్పెండ్కి 1 రివార్డ్ పాయింట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ కేటగిరీలో మీకు 0.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో మైల్ స్టోన్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డులో మాత్రం ఎటువంటి మైల్ స్టోన్ బెనిఫిట్స్ అనేవి లేవు. కానీ ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులో మాత్రం ఈ కార్డ్ యూజ్ చేసి మీరు ఆన్లైన్ షాపింగ్కి ₹1,00,000 అబోవ్ స్పెండ్ చేసినట్లయితే ₹2,000 గిఫ్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తారు. అదే ఒక 1 ఇయర్లో ఆన్లైన్ స్పెండ్స్ ₹2,00,000 అయినాయి అనుకోండి, ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకొక ₹2,000 గిఫ్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఒక 1 ఇయర్లో మీరు ₹2,00,000 ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసినట్లయితే ₹4,000 గిఫ్ట్ వోచర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ వోచర్ యాత్ర లేదా క్లియర్ ట్రిప్ ఈ రెండిట్లో ఏదో ఒక గిఫ్ట్ వోచర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారు. సో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఏదైతే గిఫ్ట్ వోచర్ ఉందో ఆ గిఫ్ట్ వోచర్ని మీరు ఆ వెబ్సైట్లో ఫ్లైట్ బుకింగ్ లేదా హోటల్ బుకింగ్స్కి రిడీమ్ చేసుకోవచ్చు. సో ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 2 క్రెడిట్ కార్డ్స్లో కూడా 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు ₹1 వాల్యూ వస్తుంది. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు SBIcard.com అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి గిఫ్ట్ వోచర్స్కైనా రిడీమ్ చేసుకోవచ్చు, లేదా క్రెడిట్ కార్డ్లో క్యాష్గా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి ఈ రివార్డ్ పాయింట్స్ అన్నింటినీ క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలి. అయితే ఇలా క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్న ప్రతిసారి కూడా ₹99 ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది.
అంటే అప్రాక్సిమేట్లీ మీకు ₹117 రివార్డ్ రిడీమ్షన్ ఫీగా ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో కూడా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఉంది. కానీ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫ్యూయల్ పర్చేజెస్ చేయడం మాత్రం బెటర్ చాయిస్ కాదు. ఒకవేళ ఫ్యూయల్ పర్చేజెస్‌కి మీరు ఏదన్నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలనుకుంటే ఎస్‌బీఐలోనే ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ అవైలబుల్ ఉంది. సో ఆ క్రెడిట్ కార్డ్ ఈ రెండిటికన్నా కూడా సమ్‌వాట్ నాకు బెటర్ అనే అనిపిస్తది. ఫ్యూయల్ పర్చేజెస్ చేసుకోవచ్చు, గ్రోసరీ పర్చేజెస్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్‌కి ఉపయోగపడుతుంది ఈ క్రెడిట్ కార్డ్. నెక్స్ట్ డిస్కౌంట్ ఆఫర్ చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అండ్ ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా ఎస్‌బీఐ అప్పుడప్పుడు 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో అలాగే ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో రన్ చేస్తుంది కదా! ఈ ఆఫర్స్ అన్నిటికి కూడా ఈ 2 క్రెడిట్ కార్డ్స్ ఎలిజిబులే. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ దేనికి బెస్ట్‌గా సూట్ అవుతుందంటే ఎవరైతే ఎక్కువగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అంటే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి పేమెంట్స్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ప్రస్తుతం రూపే వేరియంట్‌లో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అదే ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ కేవలం ఆన్‌లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రమే బెటర్‌గా ఉపయోగపడుతుంది. ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా స్వైప్ చేసి పేమెంట్ చేస్తే గనక ఆ ట్రాన్సాక్షన్స్ మీద మీకు కేవలం 0.25% మాత్రమే రివార్డ్ పాయింట్స్‌లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏవి కూడా ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో అవైలబుల్ లేవు. ఎందుకంటే ఈ 2 కూడా ఎస్‌బీఐ ప్రొవైడ్ చేసిన క్రెడిట్ కార్డ్స్‌లో బేసిక్ క్రెడిట్ కార్డ్స్. సో రైల్వే లాంజ్ యాక్సెస్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ ఇట్లాంటివి ఏవి కూడా ఈ క్రెడిట్ కార్డ్స్‌లో అవైలబుల్ లేవు. సో ఓవరాల్‌గా ఈ 2 క్రెడిట్ కార్డ్స్ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ ఎవరైతే ఎక్కువగా ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేయాలనుకుంటారో లైక్ క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ మిషన్‌లో స్వైప్ చేసి పేమెంట్ చేయాలనుకునే వాళ్ళకి బెటర్‌గా ఉపయోగపడుతుంది. సో ఎక్కువగా గ్రోసరీస్‌కి అలాగే డీమార్ట్‌లో షాపింగ్ చేసే వాళ్ళకి అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ అండ్ మూవీస్‌కి, డైనింగ్‌కి స్పెండ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిస్. ఒకవేళ మీరు ఎక్కువగా కూడా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటట్టయితే గనక లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా కానీ ఇప్పుడు చెప్పిన ఎక్స్‌క్లూజివ్ పార్ట్నర్ వెబ్‌సైట్స్‌లో షాపింగ్ చేయాలి అని అనుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిస్. సో మీరు ఆన్‌లైన్ స్పెండ్ చేయాలనుకుంటే ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ తీసుకోండి. ఆఫ్‌లైన్‌లో స్పెండ్ చేయాలి, యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవాలి అని అనుకుంటే ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. సో ఇది గైస్ ఓవరాల్‌గా ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మధ్య డిఫరెన్సెస్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే గనక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.